రేంద్ర గారు అండ్ మా అవినాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ అవినాష్ గారు. అందరికి నమస్కారం. వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద పెద్దలందరికీ, ఇప్పుడే వెళ్ళిపోయిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎందుకంటే షూటింగ్ జరిగింది మా ఊర్లోనే, మా జగిత్యాల్లో. మా జగిత్యాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఏమైనా షూటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ కావాలంటే వీడిని అడగవచ్చు. నా తమ్ముడు ధనరాజు లెక్కల చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. మా రాజనారాయణ దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. చాలా కష్టపడతాడు, కొట్టాడు కానీ చాలా గట్టాడు. చాలా మంచిగా రాసుకున్నాడు, బాగా రాసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా ముందుకు తేవడానికి. అండ్ మా అంజన్న, మా అశోక్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసు. సినిమా నేను చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు మామూలుగా జబర్దస్త్ చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటారు, అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాకర్ గారు కూతురు గురించి చెప్పాలంటే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని నా వాయిస్ తెలిసిపోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది అన్న, నీకన్నా బాగా చేస్తున్నాను యాక్టింగ్. చేయలేదా? చేయలేదా? ఆయనే బాగా చేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడు అజయ్, వీడు జబర్దస్త్ అవినాష్ తమ్ముడు కాకుండా సొంతగా వీడు పేరు తెచ్చుకోవాలి అన్న, నేను సొంతగా ట్రై చేస్తాను, కష్టపడతా అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, కాళ్ళ మీద పడిపోతుందని చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న మ్యూజిక్ నిజంగా ఆ సాంగ్ వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు సాంగ్ అయ్యో 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 ఎంత బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. దేవి ప్రసాద్ గారిని చూస్తుంటే ఎందుకో ఒక నాన్నని చూసిన ఫీలింగ్ వస్తుంది ఆయన చూస్తుంటే. నిజంగా సార్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక పిల్లలు చూస్తే మా నాన్న ఇలా ఉంటాడు, మా నాన్న జస్ట్ ఇలా ఉంటాడు, ఆయన కెమెరా ముందు వచ్చి చిన్న ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పెడితే చాలు ఏం వచ్చేస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు ప్రసాద్ గారు. మీతో నేను క్రాక్ మూవీతో వర్క్ చేశాను. మీరు చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అద్భుతంగా రాస్తుంటారు ఆయన. ఆయన సినిమాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ చెన్నర్జున మీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ గురించి మనుషులు మాట్లాడుకుంటారు కానీ మీ మ్యూజిక్ మనసులు మాట్లాడతారు. నిజంగా నిజంగా చాలా డెప్త్గా ఆయన పాడిన పాట కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, నిజంగా అక్కడ కూర్చొని నేను మరి అంటే లైట్లు కానీ కళ్ళలో నిజంగా వాటర్ తిరిగాయి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, జైత్యాల దగ్గర రావుపట్నం దగ్గర. మా నాన్న కూడా రైతే. ప్రతి ఒక్క రైతు కుటుంబం కనెక్ట్ అవుతారు. రైతే రాజు. ఏ సినిమాలో రైతు గురించి చెప్పారు, బట్ ఈ సినిమాకి మా అంజన్న, అశోక్ అన్న అండ్ ధనరాజ్ గారు రాజులు. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ విజయ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోషనల్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా. అండ్ మణికంఠ చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు, మా అంజుమామ సూపర్. ప్రతి సినిమాలు నువ్వే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. మంచి డబ్బులు రావాలి, ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీడియా వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకురండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైతే రాజు. అది అంటే నిజంగా అన్న గురించి బాబోయ్, ప్రభాకర్ అన్న నిజంగా ఒక్కసారి జరగండి, జరగండి ఒక్కసారి ప్లీజ్. ప్రభాకర్ అన్న చూసారా, సినిమా చేయకముందు ఇలా ఉన్నారు, సినిమా చేశాక అలా ఈ ప్రభాకర్ అన్న పెట్టారు మీరు అన్న. ఏంటన్నా అది ఏంటి ఫేస్ ఏనమ్మా మాస్క్ స్పెషల్ ఎఫెక్ట్స్. బట్ ప్రభాకర్తో నేను మామూలుగా మా టీవీలో షోస్ వస్తుంటాడు అన్న. చాలా ఒక సొంత అన్నయ్యలాగా నాకు. మరి ఫాదర్ అంటే బాగోదు కాబట్టి సొంత అన్నయ్యలాగా అన్న. మీరు కూడా చాలా బాగా చేశారు. నాకు తెలియదా, నాకు తెలియదా. అందుకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ.
అండ్ యాంకర్ గారు మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అండ్ చరణ్ అర్జున్ గారు